హలో వ్యూవర్స్, వెల్కమ్ టు గురు లెర్నింగ్ హ్యాబ్. ఈ కోర్స్ మెయిన్‌గా డిజైన్ చేయడం మెయిన్ రీజన్ ఏంటంటే, స్టూడెంట్స్ గానీ, వర్కింగ్ ఎంప్లాయీస్ కానీ, లేకపోతే బిజినెస్ హెడ్స్ కానీ, వాళ్ళ కెరీర్ గ్రోత్ గాని, బిజినెస్ గ్రోత్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనే కాన్సెప్ట్‌ని మనం ఇక్కడ కవర్ చేస్తాము. అండ్ దీంట్లో అడ్వాన్స్ టాపిక్స్ ఉంటవి. అంటే టూల్స్‌ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఎట్లా యూజ్ చేయాలని మాత్రమే కాకుండా ఎవరిని టార్గెట్ చేయాలి? ఎలాంటి లీడ్స్ మనం జనరేట్ చేసుకోవచ్చు? సో, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని మనం ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు? ఏ లొకేషన్ మనం ఫైండ్ ఔట్ చేసుకోవాలి? ఇట్లాంటి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ మధ్య మనం కవర్ చేస్తామండి. ఓకే. దీంట్లో మెయిన్‌గా 9 స్టేజెస్ ఉంటవి డిజిటల్ మార్కెటింగ్‌లో. ఆ స్టేజెస్ అనేది మనం ఇక్కడ చూద్దాం. దీన్ని చూడండి. ప్రీమియం డెసిషన్ అంటే కాన్సెప్ట్స్ ఉన్నవి. సో, దీంట్లో ఉన్న ప్రతి స్టెప్‌ని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. సో, ఇవన్నీ మీకు ఐడియా ఉన్నట్లయితే మీకు చేసే వర్క్ డిజిటల్ మార్కెటింగ్ వర్క్స్ ఏదైతే చాలా ఈజీగా ఉంటుంది. ఈజీగా మీరు అనుకున్న ప్రాసెస్‌ని మీరు రీచ్ అవ్వచ్చు. ఓకే. దీంట్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి చూడండి ఇక్కడ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. సో, ఏదైనా మనం వర్క్ స్టార్ట్ చేసే ముందు మనకు అవసరం ఏంటంటే ఇన్‌పుట్. సో, ఫస్ట్ మనం తీసుకోవాల్సిన ఫస్ట్ ఇన్‌పుట్ ఏంటంటే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. సో, ఒక బిజినెస్ గాని, హెడ్ గాని ఒక జాబ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాబ్ చేసినట్లయితే, మీ కంపెనీ హెడ్ గాని, ఒకవేళ మీరు బిజినెస్ చేసినట్లయితే, మీకు యాస్ ఎ హెడ్‌గా మీరు ఏమి ఎక్స్‌పెక్ట్ చేస్తారంటే మెయిన్‌గా బిజినెస్ గ్రోత్ అండ్ రెవెన్యూ గ్రోత్. ఓకే. సో, అది మెయిన్‌గా రిక్వైర్మెంట్ కాబట్టి సో అట్లాంటి రిక్వైర్మెంట్ గ్యాదరింగ్‌ని ఎవరిని టార్గెట్ చేయాలి? ఎక్కడ టార్గెట్ చేయాలి? ఫస్ట్ ఇన్‌పుట్స్ మనకి ఫైండ్ ఔట్ చేయాలి కాబట్టి, ఆ కాన్సెప్ట్స్ మొత్తం మనకి ఈ ఫస్ట్ స్టేజ్‌లో మనకి కవర్ అవుతాయి. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఎలా కవర్ చేయాలనేది నేను చెప్తాను. ఓకే. దీని తర్వాత నెక్స్ట్ అంటే వన్స్ నువ్వు రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలనేది మనకిక్కడ మెయిన్ ఇంపార్టెంట్. సో, నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికల్లా స్ట్రాటజీ అండ్ ప్లానింగ్. సో, ఆ ఇన్‌పుట్స్ అంటే ఏదైతే ఇన్‌పుట్స్ ఏది ఉంటాయో మీరు ఏదైతే గ్యాదర్ చేస్తారో ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన దాని ఇన్‌పుట్‌ని బట్టి మీరు ప్లాన్ జేసుకోవాలి. సో, ఈ ఎలాంటి మన బ్రాండింగ్‌ని ఎలా మార్కెట్‌లో తీసుకెళ్ళాలి? ఎక్కడ తీసుకెళ్ళాలి? సో, మనకు సర్వీసెస్ కానీ, ప్రొడక్ట్స్ కానీ ఏవైతే ఉన్నాయో అది ఎలా మార్కెట్ తీసుకుపోవాలి? ఏ టూల్స్ యూజ్ చేసుకోవాలి? అనేది ఒక ప్లాన్ చేసుకుంటాం కదా! ఆ కాన్సెప్ట్స్ మొత్తం మనం ఇక్కడ కవర్ చేసుకుంటాం. ఏదంటే స్ట్రాటజీ అండ్ ప్లానింగ్. సో, వన్స్ ప్లానింగ్ రెడీ అయిపోయిన తర్వాత బ్లూ ప్రింట్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత మనకి ఉన్నటువంటి రిసోర్స్ టూల్స్ ఉంటాయో దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది నెక్స్ట్ స్టెప్. సో, ఇక్కడే మనకి మెయిన్ కాన్సెప్ట్ అనేది కవర్ అవుతాయి. ఏంటి అంటే సోషల్ మీడియా ఎలా యూజ్ చేసుకోవాలి? అండ్ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ ఎలా చేయాలి? ఈమెయిల్ మార్కెటింగ్ ఎలా చేయాలి? ఎస్ఎంఎస్ మార్కెటింగ్ ఎలా చేయాలి? ఈమెయిల్ మార్కెటింగ్ ఎలా చేయాలి? ఆన్‌లైన్ రిప్యుటేషన్ ఎలా చేయాలి? అనేది డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా! మెయిన్‌గా ఆన్‌లైన్ మార్కెటింగ్ కోర్సెస్ కాన్సెప్ట్స్ అవి ఇక్కడ కవర్ అవుతాయండి. ఆహ్, వన్స్ యూటిలైజ్ చేసిన తర్వాత ఈ మీ టూల్స్ రెడీ అయిపోయిన తర్వాత దాన్ని ఎలా మార్కెట్‌కి తీసుకుపోవాలి? సో, మనకున్న బ్రాండింగ్ ఎలా మార్కెట్‌కి తీసుకుపోవాలి? మనకున్న సర్వీసెస్‌ని ఎలా మార్కెట్‌లో తీసుకుపోవాలి? మనకున్న ప్రొడక్ట్స్‌ని ఎలా మార్కెట్‌లోకి తీసుకుపోవాలి? మనకి రెవెన్యూ రావాలంటే మన మెయిన్ బ్రాండింగ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనే కాన్సెప్ట్స్ మొత్తం మనకిక్కడ బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్ కాన్సెప్ట్‌లో మనకు కవర్ అవుతాయి. సో, వన్స్ మన బ్రాండింగ్, మార్కెటింగ్ చేసిన తర్వాత పబ్లిక్‌కి రీచ్ అయిన తర్వాత మనం చేసే వర్క్ ఏదైతే ఉంటుందో దాని పెర్ఫార్మన్స్‌ని ట్రాక్ చేయాలనుకుంటే దానికి మనం తీసుకునే స్టెప్ ఏంటంటే అనాలిటిక్స్ అండ్ అనాలిసిస్. సో, ఇక్కడ మనం ఏంటంటే మనం చేసిన ఏదైతే వర్క్ ఉంటుందో బ్రాండింగ్, మార్కెటింగ్ చేస్తామో అది ఎంతవరకు రీచ్ ఉంది. ఓకే. ఎవరికి రీచ్ అయింది? అది జెన్యూన్ ప్రాస్పెక్ట్ రీచ్ అయిందా లేదా? ఎంతవరకు రీచ్ ఉంది? వాళ్ళ ఫీడ్‌బ్యాక్ ఏంటి? వాళ్ళ రివ్యూస్ ఏంటి? మొత్తం అనలైజ్ చేసుకోవాలి. సో, ఈ అనలైజ్ చేయడం వల్ల నెక్స్ట్ మనం ఎలా టార్గెట్ చేయాలనేది మనకొక ఐడియా వస్తుంది. ఇది ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిన స్టెప్. సో, దీని తర్వాత లీడ్ జనరేషన్. సో, వన్స్ అనలైజ్ అయిపోయిన తర్వాత మనకు పర్ఫెక్ట్‌గా ఒక ఐడియా వచ్చేసింది. సో, పలానా ఏరియాస్‌లో మనం టార్గెట్ చేసుకోవచ్చు. పలానా ఏజ్ గ్రూప్‌లో మనం టార్గెట్ తీసుకోవచ్చు. పలానా ఇండస్ట్రీలో మనం టార్గెట్ తీసుకోవచ్చు. ఒక ఐడియా వస్తుంది కాబట్టి, ఈ ఐడియా వచ్చిన తర్వాత దీన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు లీడ్ జనరేషన్‌ని మెయిన్‌గా జెన్యూన్ లీడ్స్ మనకి టార్గెట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు ఈ ఈ స్టెప్స్‌లో ఆల్రెడీ మనం వర్క్ చేసాం కాబట్టి మనకు ఒక ఐడియా వస్తుంది. సో, ఎక్కడ ఫెయిల్ అయినాము, ఎక్కడ పాజిటివ్ ఉన్నదది ఇక్కడ అనాలిసిస్‌లో మనకొచ్చేస్తుంది కాబట్టి, దీన్ని బేస్ చేసుకొని మనం లీడ్ జనరేషన్‌ని చేసామంట. సో, మన జెన్యూన్ లీడ్స్ వచ్చే ఛాన్స్ అనేది ఇక్కడ ఎక్కువుంటుంది. సో, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మార్కెట్ అనాలిసిస్. సో, అసలు మార్కెట్ ఎలా ఉంది ప్రాబ్లమ్? మనం చేసిన తర్వాత మార్కెట్‌లో మన పాజిటివ్ ఎలా ఉంది అసలు? మన సర్వీసెస్
లీడ్స్ ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో, క్లయింట్స్ ఉన్నారో వాళ్ళకి పర్ఫెక్ట్ రీచ్ అయిందా లేదా? వాళ్ళ పాజిటివ్ ఎలా ఉంది? మన సర్వీసెస్, మన ప్రొడక్ట్స్ వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్ రీచ్ అయిందా లేదా? హ్మ్. మన సర్వీసెస్ కన్నా మన కాంపిటీషన్ సర్వీసెస్ ఎలా ఉన్నవి? వాళ్ళు హైలో ఉన్నారా? మన హైలో ఉన్నారా? సో, మార్కెట్‌లో ఎలాంటి సిట్యుయేషన్ ఉంది? రివ్యూస్ ఎలా ఉన్నవి? ఇవన్నీ మన మార్కెట్ అనాలిసిస్‌లో చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఏందంటే, మన బడ్జెట్‌ని ఎక్కువ స్పెండ్ చేయకుండా, తక్కువ స్పెండ్ చేసేసి, ఎక్కువ రిజల్ట్ వచ్చే స్టెప్స్ మనం తీసుకోవాలి కాబట్టి, ఇది ఖచ్చితంగా మార్కెట్ అనాలిసిస్ మనం చేసిన స్టెప్. సో, వన్స్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏందంటే రిప్యుటేషన్ మేనేజ్‌మెంట్. సో, రిప్యుటేషన్ మేనేజ్‌మెంట్ ఏంటి అంటే, వన్స్ మార్కెట్‌లో రీచ్ అయిన తర్వాత మన సర్వీసెస్ కానీ, మన ప్రొడక్ట్స్‌లో కానీ మార్కెట్ వాళ్ళ రివ్యూస్ ఎలా ఉన్నాయి? వాళ్ళ ఫీడ్‌బ్యాక్ ఎలా ఉంది? తీసుకొని మన దాన్ని మేనేజ్ జేసుకోవాలి. మనం పాజిటివ్ రివ్యూస్ వచ్చేసేసి వాళ్ళకి ఎలా థాంక్స్ చెప్పాలి? మ వాళ్ళ సర్కిల్‌లో మన ప్రొడక్ట్స్‌ని ఎలా ఇంకా నెట్‌వర్క్ పెంచాలి అనేది అది మేనేజ్ జేసుకోవాలి. ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్ వచ్చి నెగెటివ్ రివ్యూ వచ్చినట్లయితే ఆ నెగెటివ్ రివ్యూని ఎలా సార్ట్ ఔట్ చేయాలి? వాళ్ళని ఎలా రీచ్ అవ్వాలి? వాళ్ళ ప్రాబ్లమ్ ఎలా క్లియర్ చేయాలి? ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ రివర్స్‌లో మనం పాజిటివ్ రివ్యూ తీసుకోవాల్సొస్తది. సో, ఇదంతా చేసేదంటే రిప్యుటేషన్ మేనేజ్‌మెంట్. దీన్ని బేస్ చేసుకొని రెవెన్యూ గ్రోత్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ ఈ రెప్యుటేషన్ నెగెటివ్ ఉన్నట్లయితే మనకి రెవెన్యూ గ్రోత్ చాలా తగ్గిపోతుంది. సో, దాన్ని మనం చాలా ప్రాపర్‌గా మేనేజ్ చేసుకోవాలి. ఎక్కువ మెయిన్‌గా క్లయింట్స్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్‌లో నెగెటివ్ రివ్యూస్ ఇస్తారు కాబట్టి, సో, అక్కడ ఎప్పుడు మనం మానిటర్ చేస్తూ ఉండాలి. ఏదైనా ప్రాబ్లమ్స్ ఇమ్మీడియేట్‌గా సాల్వ్ చేస్తే మనకి సెట్ అవుతుంది. దీని నెక్స్ట్ స్టెప్ వచ్చేసండి రెవెన్యూ గ్రోత్. సో, రెవెన్యూ గ్రోత్. సో, ఎక్కడ టార్గెట్ చేస్తే మన రెవెన్యూ అవుతుంది? ఎవరిని టార్గెట్ చేస్తే రెవెన్యూ వస్తుంది? ఆల్రెడీ ఉన్న క్లయింట్స్‌ని ఎవరిని టార్గెట్ చేస్తే మనకు వస్తుందనేది ఇక్కడ వస్తుంది. అంటే మనకి ఏ రిసోర్స్ వల్ల రెవెన్యూ గ్రోత్ అవుతుంది. సో, ఈ కాన్సెప్ట్స్ మొత్తం అనేది మనం ఈ మెయిన్‌గా ప్రీమియం డిజిటల్ మార్కెటింగ్ కోర్స్‌లో మనం డిస్కస్ చేసుకుందాం. ఇది కంప్లీట్‌గా ఇన్ డెప్త్ నాలెడ్జ్ బేస్ చేసుకొని మనం వీడియోస్ చేస్తున్నామండి. మీరు ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన ఛానెల్ ఫాలో అయినట్లయితే నేను చేసే ఫర్దర్ వీడియోస్ మీరు చూసుకోవచ్చు. ఇది కంప్లీట్‌గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. పబ్లిక్‌కి రీచ్ అవ్వాలనే మెయిన్ ఇంటెన్షన్‌తో నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. సో, నాకు సపోర్ట్ చేసినట్లయితే మాలాంటి వాళ్ళకి అంటే బిజినెస్ హెడ్స్ గానీ, స్టూడెంట్స్ గానీ, లేకపోతే ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ గానీ, మన కాన్సెప్ట్స్ బేస్ చేసుకొని వాళ్ళు ఇంకా ఫర్దర్ నెక్స్ట్ స్టెప్ వెళ్ళడానికి చాలా యూజ్ అవుతుంది. ఎక్కువ రీచ్ అవ్వాలనేదే నా కాన్సెప్ట్. సో, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను నెక్స్ట్ వీడియోస్‌ని పోస్ట్ చేస్తే మీకు అలర్ట్ వచ్చేస్తుంది. మన నెక్స్ట్ వీడియో వచ్చేసి ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్న ఈ 9 కాన్సెప్ట్స్‌ని ఒక్కొక్క కాన్సెప్ట్‌ని అడ్వాన్స్ లెవెల్‌లో నేను చెప్తూ ఉంటానండి. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.